నిజామాబాద్లో ఆర్టీఏ అధికారులు స్కూల్ బస్సులపై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ప్రైవేట్ స్కూల్ బస్సుల ఫిట్నెస్ పై తనిఖీలు చేపట్టారు. సరైన పత్రాలు లేని 10 బస్సులను సీజ్ చేశామని తెలిపారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. ఆర్టీఏ అధికారులు ఫిట్నెస్ లేని స్కూల్ బస్సులపైన నిఘా పెట్టారు. ఫిట్నెస్ లేని స్కూల్ బస్సులను చెక్ చేస్తున్నారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్కూల్ బస్సులో యాక్సిడెంట్ కాకుండా పూర్తి ఫిట్నెస్లో ఉండే విధంగా వారంతా బస్సులను చెక్ చేస్తున్నారు. ప్రస్తుతం మనం నిజామాబాద్ నగరంలోని పూలంగ్ చౌరస్తాలో ఉన్నాం. ఇక్కడ ఆర్టీఏ అధికారులు ఉన్నారు. మేడం చెప్పండి, ఇప్పటివరకు ఎన్ని సీజ్ చేస్తారు, ఎట్లా నడుస్తుంది సార్ మేడం ఇది డ్రైవ్? ఈ డ్రైవ్ అనేది జూన్ 12 నుంచి స్టార్ట్ చేసామండి. ప్రతిరోజు మేము దాదాపుగా 200 వెహికల్స్ చెక్ చేస్తున్నాము, మన ఓన్లీ విత్ ఇన్ ది నిజామాబాద్. అలానే మనకి ఆర్మూర్ బోధన్లో కూడా మన రెగ్యులర్ డ్రైవ్ అనేది కొనసాగుతుంది త్రూ అవుట్ నిజామాబాద్. ఇప్పటివరకు దాదాపుగా 10 బస్సెస్ ఫిట్నెస్ లేనివి సీజ్ చేయడం జరిగింది. 50 బస్సెస్కి మైనర్ విసిఆర్ ఇష్యూ చేయడం జరిగింది. ఎందుకంటే చిన్న చిన్న అఫెన్సెస్ కూడా ఏది కూడా ఒకటి ఉండకూడదు, పూర్తిగా బండి కరెక్ట్గా ఉంటేనే మనకి రోడ్డు మీదకి తీసుకురావాలన్న ఒక నిబంధనని మేము అనుసరించి ఇప్పటివరకు ఇన్ని కేసెస్ జరగడం జరిగింది. మేడం, నిజామాబాద్ నగరంలో చాలా ప్రైవేట్ స్కూల్ బస్సులలో కనీసమైనటువంటి సౌకర్యాలు కూడా లేని పరిస్థితి. మేము ఇందాక కూడా చెక్ చేసాము ఐ న్యూస్ వెలుగు. అయితే ఎట్లా తీసుకుంటారు మీరు? అసలు బస్సులోకి వెళ్తున్నారా, చెక్ చేస్తున్నారా, ఎట్లా ఉంది? ఫిట్నెస్ ఇచ్చేటప్పుడు ప్రతిదీ కూడా ఏదైతే చెక్ చేస్తున్నామో, ఈవెన్ మళ్ళీ మేము ఫిట్నెస్ ఇచ్చాక కూడా మళ్ళీ మేము రోడ్డుపైకి రావడానికి రీజన్ అదే. అసలు మేము ఫిట్నెస్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఓన్లీ బండిని తీసుకొస్తారు. ఇప్పుడు ఏంటంటే ఎంతమంది స్టూడెంట్స్ని క్యారీ చేస్తున్నారు, ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయి, వాళ్ళు అక్కడ మెడికల్ కిట్ మినిమం బేసిక్ అది మెయింటైన్ చేస్తున్నారా, ఫైర్ ఎక్స్టింగ్విషర్ మెయింటైన్ చేస్తున్నారా, ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ ఉన్నాయా, స్కూల్ బ్యాగ్స్ పెట్టుకోవడానికి ర్యాక్స్ ఉన్నాయా, పిల్లల్ని ఎంతమందిని తీసుకెళ్తున్నారు అనేది ప్రతిదీ డీటెయిల్డ్గా చెక్ చేయడానికి మేము ఈ స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేస్తున్నాం. మేడం, మీరు ఈ డ్రైవ్ చేసినప్పుడే వాళ్ళు నిబంధనలు పాటిస్తున్నారు, మిగతా సమయంలో మాత్రం పిల్లల్ని కుక్కినట్టుగా ఉంటుంది బస్సెస్లో. అంటే ఇది నిరంతరంగా ఎట్లా, అంటే చిన్న పిల్లలు కదా మేడం, ఎట్లా సేవ్ చేయాలి వాళ్ళు? ఇప్పుడు ఈ డ్రైవ్ ఏదైతే ఉందో మేము ఇంకొక 1 మంత్ వరకు దీన్ని కంటిన్యూ చేస్తాము. ఆ తర్వాత ఏంటంటే ఎవ్రీ 2 మంత్స్కి లేదా ఎవ్రీ మంత్లో ఒక 1 వీక్ స్పెషల్గా ఈఐబీస్ కోసమే మేము డ్రైవ్ చేయడం జరుగుతుంది. అట్ ది సేమ్ టైం మా రిక్వెస్ట్ ఏంటంటే పేరెంట్స్ కూడా మీ పిల్లలు ఎలా వెళ్తున్నారు అనేది చూడాలి. స్కూల్ బస్సెస్లో కానీ ఆటోస్లో కానీ ఎంతమందిని తీసుకెళ్తున్నారు, ఎలా వెళ్తున్నారు అని చూడాలి. ఇది మీరు అన్నట్టు ఆటో చాలా ప్రమాదకరంగా మారింది మేడం. గత ఏడాది కూడా చాలామంది చిన్నారులు ఆటో యాక్సిడెంట్లో చనిపోయినటువంటి పరిస్థితి. దీనిపైన ఎట్లా మీరు ఫోకస్ చేస్తున్నారు? ఇప్పుడు మేము ఈరోజు కూడా ఆ ఆటోస్కి కూడా నాట్ ఓన్లీ స్కూల్ బస్సెస్, ఆటోల్లో వెళ్తున్న పిల్లల గురించి కూడా మేము ముందుండి కేర్ తీసుకుంటాము. అలానే మేము రిక్వెస్ట్ చేస్తాం, మా స్పెషల్ రిక్వెస్ట్ ఏంటంటే మెయిన్లీ పేరెంట్స్, మీరు పిల్లల్ని ఆటో ఎక్కించేటప్పుడు అమ్మ దయచేసి ఆటోలో ఎంతమంది ఉన్నారో చూడండి. పరిమితికి మించి తీసుకెళ్లడం వల్ల చాలా ప్రమాదాలు జరుగుతాయి. ప్రమాదాలు జరిగిన తర్వాత మనం ఏం చేయలేము. దయచేసి ఇందులో పేరెంట్స్ కానీ లేకపోతే ఆటో డ్రైవర్స్ కానీ అలానే మా డిపార్ట్మెంట్ కూడా ఫుల్గా ఫోకస్ చేసి ఎటువంటి ప్రమాదాలు జరగకుండా అరికట్టడానికి మా ప్రయత్నం మేము చేస్తున్నాం. మరి చివరిగా ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలకు మీరు ఇచ్చే హెచ్చరికలు కావచ్చు, సూచనలు ఏంటి? ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలకి మా రవాణా శాఖ నుంచి విజ్ఞప్తి ఏంటంటే దయచేసి ఫిట్నెస్ లేకుండా ఎట్టి పరిస్థితుల్లోని బస్సుని రోడ్డు మీదకి పంపించొద్దు, పిల్లల్ని పరిమితికి మించి ఎక్కించొద్దు. డ్రైవర్స్ విషయంలోని క్లీనర్స్ విషయంలోని జాగ్రత్తలు తీసుకోండి. డ్రైవర్స్ని ఏమైనా చేంజ్ చేయాలి అంటే దయచేసి 5 సంవత్సరాలకి మినిమం వాళ్ళ లైసెన్స్ని వెరిఫై చేసి వాళ్ళ ఏజ్ని కన్సిడరేషన్ తీసుకొని మీరు డ్రైవర్స్ని పెట్టాలి తప్ప డ్రైవర్స్ని ఊరికే చేంజ్ చేయడానికి కుదరదు. ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే వచ్చేది మాన్సూన్ సీజన్ కాబట్టి ఎక్కడైనా వాటర్ ల్యాగింగ్స్ ఉంటే కనుక డ్రైవర్లు కూడా మేము కూడా మా వైపు నుంచి ఒక రిఫ్రెషల్ ప్రోగ్రాము కండక్ట్ చేస్తాము. అలానే యాజమాన్యాలు కూడా ఈ విషయంలో డ్రైవర్స్కి సూచనలు అయితే చేస్తూ ఉండాలి. ఇది మొత్తంకైతే నిజామాబాద్ నగరంలో పూర్తిగా ఏదైతే ప్రైవేట్ స్కూల్స్ బస్సులో ఉన్నాయో వాటిని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఎంతవరకు ఫిట్నెస్ ఉన్నాయి, వాటిలో ఉన్నటువంటి కనీసమైనటువంటి సౌకర్యాలు ఎలా ఉండాలి ఏంటి అనేది ఆర్టీఏ అధికారులు మాత్రం పూర్తి స్థాయిలో చూస్తున్నారు. ప్రస్తుతం మనం ఈ ప్రైవేట్ స్కూల్ బస్సులో ఉన్నాం. ఇక్కడ చూడవచ్చు. అయితే ఇప్పటివరకు ఆర్టీఏ అధికారులు ఏదైతే చెప్తున్నారో ఈ బస్సులో ఎక్కి చూస్తే మాత్రం ఎగ్జిట్ బోర్డు, ఆ ఎగ్జిట్ ఏదైతే ప్రమాదం జరిగినప్పుడు ఎగ్జిట్ డోర్ ఉంటుందో ఆ ఎగ్జిట్ డోర్ కూడా లేని పరిస్థితి. మరోవైపు ఇక్కడ ఫస్ట్ ఎయిడ్ బాక్స్ కూడా అంటే తూతూ మంత్రంగా అక్కడ ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఇట్లా మొత్తానికైతే ఫస్ట్ ఎయిడ్ బ్యాగ్ నువ్వు షో చేయాలి. ఇట్లా షో చేస్తే పిల్లలకు కావచ్చు, తల్లిదండ్రులకు కావచ్చు తెలిసే అవకాశం ఉంటుంది. ఇది మొత్తానికైతే ఆర్టీఏ అధికారులు పూర్తి స్థాయిలో ప్రైవేట్ బస్సు పైన ఈ చిన్నారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా
సాఫీగా ఈ ప్రైవేట్ స్కూల్ బస్సులు నడిచే విధంగా స్కూల్ బస్సు ఫిట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.